ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం మార్చి 16వ తేదీ నుండి మార్చి 22వ తేదీ వరకు గల వార ఫలాల్లో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాలకు వెళ్తే తులారాశి వారికి ఈ వారం కేతువు 12వ ఇంట్లో ఉండడం వల్ల కుండలిలో సంయోగాలు ఉన్నందున మీరు లేదా మీ కుటుంబ సభ్యులు విదేశాల్లో స్థిరపడాలని కోరుకుంటే వారం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఈ వారం చాలా మంచిదని చెప్పవచ్చు. ఈ సమయంలో ఆరోగ్యానికి మీ అంకిత భావం అనేక వ్యాధుల నుండి బయటపడడానికి ప్రభావవంతంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ ప్రస్తుత పురోగతితో సంతృప్తి చెందుతారు. మీ వైవాహిక సంబంధంలో తీపి ఉంటుంది. మీరు కొన్ని ఆహ్లాదకరమైన వార్తల్ని వింటారు. మీరు మీ ప్రేమికుడితో కలిసి నడకకి వెళ్ళవచ్చు. కొత్త ప్రేమ సంబంధాలని ప్రారంభించడానికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్ తో సంబంధం ఉన్నవారు భారీ ద్రవ్య లాభాలని పొందుతారు. మీరు వ్యాపారంలో కొత్తగా ఏదైనా ప్రయత్నించవచ్చు. సమాజంలో ముఖ్యమైన వ్యక్తులతో మీ పరిచయాలు బలపడవచ్చు. అయితే పనికిరాని పనులపై మీ సమయాన్ని వృధా చేయకండి. ప్రతికూల విషయాలకు ఎక్కువగా ప్రాధాన్యతనివ్వడం వల్ల మీ జీవన శైలిపై ప్రభావం చూపవచ్చు. సమస్యల్ని శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. మధుమేహ రోగులు వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీరు మీ ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. మీరు మీ సామర్థ్యం కంటే ఎక్కువ విలాసాల కోసం ఖర్చు చేయవచ్చు. కొంతమంది మిమ్మల్ని అపఖ్యాతి పాలయ్యే కుట్రలు పన్నవచ్చు. ఫోన్ మరియు ఇంటర్నెట్ ని అర్థవంతంగా ఉపయోగించండి. ఇక తులారాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే ప్రతిరోజు 21 సార్లు ఓం మహాలక్ష్మి నమః అని జపించండి. అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 18, 22 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.